అల్మాస్పేటలో జరిగిన దుర్ఘటన తీవ్రంగా ఖండిస్తున్నాము. కొంతమంది స్వార్థపరుల మాయా ఉచ్చులో ఈ ఘటన జరిగింది. ఏమీ తెలియని అమాయకమైన కడపలోని యువకులను దీనిలో భాగస్వామ్యం చేశారు. ఎంతో భవిష్యత్తు ఆ కుటుంబాలకు భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన యువకులు, మంచి ఉపాధి అవకాశాలు పొందగలిగే మన కడపలోని వాళ్ళని దీంట్లో కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకొని పబ్బం గడుక్కోవాలనుకున్నారు. దీన్ని ప్రభుత్వము చాలా గట్టిగా ఎదుర్కోగలిగింది. ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచున్నాను ఏంటంటే, మతం అనేది మన జన్మతః మనకు వస్తుంది. ఆ తర్వాత ఆ మతాన్ని ఆచరించడం అనేది ఎవరికి వారికి వ్యక్తిగతం. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆచరించుకునేది. ఆ విశ్వాసాలు ఎవరికి వాళ్ళు విశ్వసించేది. అలాగనే మన మతాన్ని ఎవరి మతాన్ని వాళ్ళు విశ్వసిస్తూ వాళ్ళకున్న గౌరవాన్ని ఎదుటి మత వాళ్ళను కూడా గౌరవిస్తూ వాళ్ళ మత యొక్క విశ్వాసాలను కూడా గౌరవించడం అనేది మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఎవరి మత ఆచారాలను ఎవరి మత విశ్వాసాలను వాళ్ళ ఇంట్లల్లో వాళ్ళు పాటించుకోవాలా. ఈ మత విశ్వాసాలను పాటించుకోవడానికి ఏ మతాలకు సంబంధించిన వాళ్ళకి గుళ్ళు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి పాటించుకోవచ్చు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ హక్కు ప్రతి ఒక్కరికే ఉంది. భారత రాజ్యాంగం ఈ హక్కు ప్రతి ఒక్కరికి ఇచ్చింది. కొంతమంది స్వార్థపరులే కడప అనుకుంటే అది చాలా తప్పు. కడప 300 మందో 200 మందో ఉగ్రవాదులు లాంటి కొంతమంది స్వార్థపరులు డిక్టేట్ చేయాలంటే అది వాళ్ళ వల్ల కాదు. కడపలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. పేదోళ్ళు ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, వ్యాపార వర్గాలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాలను నడుపుకోవడానికి ఒక శాంతికరమైన కడపను నిర్మించడానికే ప్రభుత్వం కానీ సమాజంలోని ప్రజాసేవ చేస్తున్న పెద్ద మనుషులు కానీ పని చేస్తూ ఉంటారు. కాబట్టి కడపలోని ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. కడప చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. డెవలప్మెంట్ కూడా అంతే బాగా జరుగుతూ ఉంది. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, నిన్న జరిగిన దుర్ఘటన కారణమైన వాళ్ళని ఏదైనా ఈ విధమైన పనులను ప్రోత్సహిస్తూ అమాయకమైన యువతను వాళ్ళ భవిష్యత్తును పాడులేపాలనుకున్న వాళ్ళు, మీరు ఏ రోజైనా ఈ కడపలో ఉన్న పేదవాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకున్నారా? ఏ రోజైనా ఈ యువకులకి ఉపాధి అవకాశాల కోసము ఏమి చేయాలా, వీళ్ళ చదువులేంటి, వీళ్ళ భవిష్యత్ ఏంటి, ఈ యువకులకు డిగ్రీలు వచ్చినాయా, చదువుకున్నారా, రేపు వీళ్ళు ఆర్థికంగా నిలబడాలంటే వీళ్ళకి ఏం చేయాలని వీళ్ళు ఎవరన్నా ఆలోచించినారా? యువకులు వ్యసనాల బారిన పడి గాంజా మత్తు ఇంజక్షన్లు తీసుకుంటూ పాడైపోతుంటే వాళ్ళ కోసం ఉద్యమాలు చేయాలి. అలాంటి వాటిని మన కడప నుంచి ప్రాలదోలానికి రోడ్ల మీదకి వచ్చి చేయాల పోరాటాలు. అవి వదిలేసి ఎవ్వలకు పనికిరాని ఇలాంటి కార్యక్రమాల మీద రోడ్ల మీదకి వచ్చేసి సామాన్య ప్రజల యొక్క రక్షణకు విఘాతం కలిగిస్తూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చర్యలు కఠినంగానే ఉంటాయి. ఇది కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల పర్యవేక్షణ,
ప్రతి ఒక్క సామాన్య పౌరుడి హక్కులు కాపాడడమే కూటమి ప్రభుత్వ లక్షణం. ఈరోజు మీరు గమనించాలా, ఎంతమంది ప్రజా దర్బార్కు వస్తున్నారు, ఎంతమంది ప్రజా దర్బార్లో బీదోళ్ళు వాళ్ళకున్న మౌలిక వసతుల కల్పన గురించి కానీ, రోడ్ల గురించి కానీ, కాలువల గురించి కానీ అర్జీలు పెట్టుకొని వస్తున్నారు. సామాన్య పౌరులు, బీదోళ్ళు, హిందువులు కాదు, ముస్లింలు కాదు, క్రిస్టియన్స్, ప్రతి ఒక్క వర్గం వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క మౌలిక వసతుల కల్పన కోసం మాకు అర్జీలు ఇస్తూ ఉన్నారు. వాటిని అర్జీలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి, అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటిని ఎలా సాల్వ్ చేయాలని కడప నియోజకవర్గంలో మేము అహర్నిశలు పనిచేస్తూ ఉన్నాం. ఈ పని లేని వాళ్ళకి కాఫీ బంకుల్లో, టీ బంకుల్లో కూర్చొని పొద్దున్న లేచినాళ్ళ నుంచి దుష్ప్రచారాలు, అబద్ధాలు ప్రచారం చేసుకునే వాళ్ళకి పని పాట లేకోకుండా కడప పరువును బజార్కి ఇరుస్తూ ఉండరు. అందరూ ఉన్నారు కడపలో, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. నిన్న 2 రోజుల క్రితమే నేను వెళ్ళింది కడప నుంచి. 2 మహిళలు వచ్చినారు, అదే ఏరియా నుంచి వచ్చారు. వాళ్ళు అంతకుముందు కూడా నా దగ్గరకు వచ్చారు. అప్పుడు నేను ఎస్పీ గారిని కలిసేసి ఈ డ్రగ్స్, మత్తు ఇంజెక్షన్స్ గురించి పెద్ద ఎత్తున కంప్లైంట్ ఇచ్చి, పెద్ద ఎత్తున కడపలో రైడ్లు చేయించి, అదే విషయాన్ని నేను అసెంబ్లీలో కూడా మాట్లాడి, మనము చేసిన ఈ ప్రయత్నానికి గానే 470 మెడికల్ షాప్స్లో రాష్ట్ర వ్యాప్తంగా రైడ్ చేసి ఈరోజు అలాంటి మత్తు పదార్థాలు మెడికల్ షాప్లో దొరుక్కోకుండా పోలీసు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇలా పనిచేస్తున్నాం మనం చేయాల్సింది, మనుషులుగా పుట్టినందుకు, భగవంతుడు మనకు అవకాశం ఇచ్చినందుకు మన సమాజాన్ని మంచిగా నిర్మించుకోవడానికి మనం పనిచేయాలి. ఏ రోజన్నా వచ్చి వీళ్ళు ఈ యొక్క ప్రజా దర్బార్కి వచ్చి కూర్చుంటే ప్రజల సమస్యలు తెలుస్తాయి. ఎంతమంది వస్తున్నారు ప్రజా దర్బార్కి? వారానికి ఒకసారి పెడితే దాదాపు నిన్న 130 అప్లికేషన్స్ నేను తీసుకున్నాను ప్రజల దగ్గర నుంచి, సమస్యలు తీసుకున్నాను. పేద బీదోళ్ళు 1 సెంటు భూమి తీసుకుంటే దాడి చేస్తున్న మనుషుల మీద కంప్లైంట్ ఇస్తే వాటిని ఇమీడియట్గా సాల్వ్ చేయాలా, పేదోళ్ళకి వాళ్ళ యొక్క ఆస్తుల పరిరక్షణ ఎలా చేయాలని దాని మీద పనిచేస్తున్నాం. ఇది నా పని. ఇక్కడ గెలిపించిన ప్రజలకు నేను చేయాల్సిన సేవ ఇది. వాళ్ళకు మౌలిక వసతుల కల్పన కానీ, వచ్చిన ఆడబిడ్డకు కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చిన ఆడబిడ్డకు సాయం చేయడం కానీ. నిన్న 10వ తరగతి పరీక్షలు అయ్యాయి, చాలా పెద్ద ఎత్తున పిల్లోళ్ళు వస్తున్నారు. 570 మార్కులు వచ్చినాయి, 80 మార్కులు వచ్చినాయి. ఫీజులు కన్సెషన్ ఇవ్వండి, మాకు లెటర్లు ఇవ్వండి అని. వీటికి మనం పనిచేయాల్సింది. ఎంతమంది మహిళలు, వృద్ధులు, పేదోళ్ళు, బీదోళ్ళు, నడవలేని వాళ్ళు వచ్చి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కు పెట్టుకుంటున్నారు. ఎప్పుడు లేదు కడప చరిత్రలో. దీన్ని మీరు హైలైట్ చేయాలా. దీని గురించి బ్యానర్లు పట్టుకొని మీరు రోడ్ల మీద తిరగాల. కడపలో ఎలా పనిచేస్తోంది ప్రభుత్వం అనే దాని మీద. ఇది మనం ఫోకస్ చేయాల్సింది. చదువుకున్న వాళ్ళము, ప్రపంచం అంటే తెలిసిన వాళ్ళము సమాజంలో మంచిని తీసుకుపోవాలి కానీ చెడును కాదు తీసుకుపోవాల్సింది. మంచిని తీసుకుపోవాలా. మన పక్కోడికి దెబ్బ తగిలిందంటే మన పక్కోడి దెబ్బ మన దెబ్బగా ఆలోచించి చాతనైతే 10 రూపాయలు సాయం చేయండి, లేకపోతే అయ్యో అని 4 మంచినీళ్ళు ఇవ్వండి, లేకపోతే ఒక మంచి మాట చెప్పండి. అంతేగాని ఒక వ్యక్తులు పోయి ఇంకో వ్యక్తులు, ఇదంతా కరెక్ట్ కాదు. దీని మీద కఠినంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మేము కూడా పని చేస్తాము. ప్రతి ఒక్కరము కడప నియోజకవర్గ శాంతి భద్రతలే ముఖ్యంగా పని చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. కడప అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు. మన కడప స్వచ్ఛ కడప ఆగదు. ఈరోజు మన కడప స్వచ్ఛ కడపతో పాటు శాంతి కడప కోసం కూడా మేము పని చేస్తాము. శాంతి కడప కోసం కూడా అంతే ఎత్తున ప్రజలందరినీ సమాయత్తం చేస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు కడపలో సేవ్ కార్పొరేషన్ ప్రాపర్టీస్ అని పేరు చెప్పి ఆ యొక్క ఉద్యమం తీసుకొని ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ స్థలాలను కార్పొరేషన్ ఫెన్సింగ్ వేసి కాపాడుకుంటూ ఉంటాం. ఎప్పుడు లేదు ఈ కడపలో 20 సంవత్సరాల నుంచి. ఒక్కొక్కరు 10 సంవత్సరాలు గెలిచినామని జబ్బలు దడుచుకునే వాళ్ళు చేయలేని పనులు ఈరోజు మేము చేస్తూ వస్తున్నాము. గర్వంగా చెప్తున్నా నేను. కడప నియోజకవర్గంలో కూటమికి సంబంధించిన కార్యకర్తలందరూ ఒక్క పైసా ప్రతిఫలం ఆశించకుండా ప్రజల కోసం పని చేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా ఈ కడప చరిత్రలో పొద్దున్న 5 గంటలకి 6 గంటలకి కూర్చొని
కూటమికి సంబంధించిన కార్యకర్తలు మన కడప స్వచ్ఛ కడప అని సందులు తిరుగుతూ కాలువలు క్లీన్ చేస్తూ రోడ్లు క్లీన్ చేస్తూ ప్రజలు వచ్చి సమస్యలు చెప్తే ఆ సమస్యల్ని ఇమీడియట్గా వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళే పరిష్కరిస్తున్నారు. వాళ్ళకు కాని విషయాలు మా నోటీస్కి వచ్చి పరిష్కరిస్తున్నారు. నేను చెప్తా ఉన్నాను, నిన్న 2 రోజుల క్రితం జరిగిన ప్రజా గ్రీవియన్స్లో 2 మహిళలు అదే అల్మాస్పేట ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళ పిల్లలు గాంజా బారిన పడ్డారు. వాళ్ళ పిల్లలకి గాంజా ఎవరు సప్లై చేస్తున్నారో వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయారు. నిన్ననే 2 days బ్యాక్ ఇది ఫోటో. ఇలా నడుస్తోంది కడప. ఇది కడప. ప్రపంచానికి కడప తెలియాల్సింది ఈ విధంగా. కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థానికి చేసే పనులు, వీళ్ళందరూ కూడా అదే ప్రాంతవాసులే. వాళ్ళ ఏరియాలో కాలువను రిపేర్ చేయాలని వచ్చి చెప్పి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని ఇమ్మీడియట్గా కమిషనర్ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని సర్వే చేయాలి, మీరు వెంటనే పోయి సైట్ విజిట్ చేయండి, ఎస్టిమేషన్ చేయండి అని చెప్పినాం. ఇంత త్వరితగతిన వచ్చిన సమస్యలు కడపలో సాల్వ్ చేస్తూ పనిచేస్తాం. భవిష్యత్తులో కూడా ఇలానే పనిచేస్తాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఏటికి చెదరము బెదరము భయపడేది లేదు. కడప నియోజకవర్గ అభివృద్ధి, కడప యువతకు భవిష్యత్తు, వాడి ఉపాధి అవకాశాలు, కడపలో మహిళల రక్షణ, శాంతివంతమైన కడప కోసము పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. చట్టపరంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎవరినన్నా రెచ్చగొట్టుకుంటే చట్టం తన పని తాను చేసుకొని పోతుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.